అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే మన ఇంటి వాతావరణం భక్తిమయమయ్యే పవిత్రమైన సమయం. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం స్త్రీలకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా తమ భర్తకు ఆయురారోగ్యాలు కలగాలని, తమ మాంగళ్యం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలని కోరుకునే స్త్రీలు మంగళగౌరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మంగళగౌరి అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. పరమేశ్వరుని అర్ధాంగిగా, జగన్మాతగా, స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు. శ్రావణ మంగళవారాలలో అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి, దీపాలు వెలిగించి, నైవేద్యం సమర్పించి, దైదువులను పిలిచి వాయనం ఇవ్వడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అయితే ఈ మంగళగౌరి వ్రతానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? మంగళగౌరి అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పది! ఒక స్త్రీ భక్తితో అమ్మవారిని కొలిస్తే ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది అనే విషయాలను తెలియజేసే ఒక పవిత్రమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథను కేవలం ఒక కథలా కాకుండా మంగళగౌరి తల్లి మహిమను గుర్తు చేసుకుంటూ భక్తితో వినండి. ఈ కథను వింటున్న ప్రతి ముత్తైదువుకు అమ్మవారి అనుగ్రహం కలగాలని, ప్రతి ఇంట్లో మంగళం, సంతోషం, శాంతి నిండాలని ముందుగా మంగళగౌరి తల్లిని ప్రార్థించుకుందాం. ఓం శ్రీ మంగళగౌరి దేవ్యై నమః. పూర్వకాలంలో ఒక పట్టణంలో ధర్మపాలుడు అనే వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు. అతను ఎంతో ధనవంతుడు. వ్యాపారంలో మంచి పేరు సంపాదించాడు. ఇంట్లో ధనధాన్యాలకు కొదవలేదు. వచ్చిన వారికి సహాయం చేయడం, పేదలకు దానం చేయడం, దేవతలను భక్తితో పూజించడం అతని నిత్యకృత్యాల్లో భాగంగా ఉండేవి. అతని భార్య కూడా ఎంతో మంచితనం కలిగిన స్త్రీ. ఇద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. కానీ వారికి ఎంత సంపద ఉన్నా, ఎంత సుఖంగా జీవిస్తున్నా వారి మనసులో మాత్రం ఒక బాధ ఉండేది. వారికి సంతానం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాధ మరింత పెరిగింది. మన ఇంట్లో ఒక చిన్నారి అడుగుల సవ్వడి ఎప్పుడు వినిపిస్తుంది? మన జీవితంలో ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది అని ఇద్దరూ బాధపడేవారు. సంతానం కోసం వారు చేయని పూజ లేదు. ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు. ఎన్నో దాన ధర్మాలు చేశారు. భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించారు. అయినా వారి కోరిక నెరవేరలేదు. ఒకరోజు ధర్మపాలుడి ఇంటికి ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయనను చూసిన ధర్మపాలుడి భార్య ఎంతో భక్తితో భిక్ష సమర్పించడానికి ముందుకు వచ్చింది. తన శక్తికి తగిన విధంగా భిక్షను సిద్ధం చేసి మహాత్ముడి దగ్గరకు వెళ్ళింది. కానీ ఆయన ఆ భిక్షను స్వీకరించలేదు. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. స్వామి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? మీరు భిక్ష ఎందుకు స్వీకరించడం లేదు అని వినయంగా అడిగింది. అప్పుడు ఆ మహాత్ముడు, అమ్మా, నీకు సంతానం లేదని నాకు తెలుసు. నీ మనసులో ఉన్న బాధ కూడా నాకు తెలుసు. భగవంతుని భక్తితో ప్రార్థించు, ధర్మ కార్యాలు చేయి, దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మపాలుడు, అతని భార్య ఎంతో భక్తితో పరమేశ్వరుని ఆరాధించడం ప్రారంభించారు. వారు తమకు చేతనైనన్ని ధర్మకార్యాలు చేశారు. శివుని నామస్మరణ చేస్తూ తమ కోరిక నెరవేరాలని ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకరోజు వారికి ప్రత్యక్షమయ్యాడు. ధర్మపాలుడు అతని భార్య చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. స్వామి, మాకు సంతానం కావాలి. మా జీవితంలో ఆ లోటును తొలగించండి అని ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి భక్తికి ప్రసన్నుడై మీకు కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. కానీ వెంటనే ఒక విషయాన్ని కూడా తెలియజేశాడు. ఆ కుమారుడి ఆయుష్ విషయంలో ఒక ప్రమాదం ఉందని, అతని జీవితంలో అపమృత్యువు సంభవించే అవకాశం ఉందని తెలిపాడు. ఆ మాట విన్న తల్లిదండ్రుల ఆనందం
ఒక్కసారిగా ఆందోళనగా మారింది. సంతానం కావాలని ఎన్నో సంవత్సరాలు కోరుకున్నారు. ఇప్పుడు కుమారుడు కలుగుతాడనే ఆనందం ఉన్నప్పటికీ, అతని జీవితానికి సంబంధించిన ఆ విషయం వారిని కలచివేసింది. అయినా దైవ నిర్ణయాన్ని నమ్మి పరమేశ్వరునికి నమస్కరించారు. కొంతకాలానికి వారికి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి వారదత్తుడు అని పేరు పెట్టారు. వారదత్తుడు ఎంతో తెలివిగా, అందంగా పెరిగాడు. అతనిని చూసిన ప్రతిసారి తల్లిదండ్రుల మనస్సు ఆనందంతో నిండిపోయేది. కానీ అతని ఆయుష్ గురించి తెలిసిన తల్లిదండ్రులు లోలోపల మాత్రం భయపడుతూనే ఉండేవారు. కాలం గడిచింది. వారదత్తుడు పెద్దవాడయ్యాడు. ఒకరోజు అతని మేనమామ వారదత్తుణ్ణి తీసుకుని పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరాడు. వారు ఎన్నో పవిత్ర ప్రదేశాలు దర్శిస్తూ ప్రయాణం సాగించారు. అలా ప్రయాణిస్తూ ఒక రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ ఒక అందమైన ఉద్యానవనం ఉండేది. ఆ పూల తోటలో వారదత్తుడు, అతని మేనమామ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆ రాజ్యపు రాజకుమారి సుశీల తన చెలికత్తెలతో కలిసి ఆ ఉద్యానవనానికి వచ్చింది. సుశీల ఎంతో సౌమ్యమైన సద్గుణవతి. ఆమె చిన్నప్పటి నుంచే దేవతలపై ఎంతో భక్తి. ముఖ్యంగా మంగళగౌరి అమ్మవారిపై ఆమెకు ఎంతో నమ్మకం. ఆమె తల్లి కూడా మంగళగౌరి అమ్మవారిని ఎంతో భక్తితో పూజించేది. సుశీల తన చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా వారి మధ్య ఒక చిన్నపాటి మాట పట్టింపు జరిగింది. ఆ సమయంలో ఒక చెలికత్తె కోపంతో సుశీలను అవమానించేలా ఒక మాట అంది. ఆ మాట సుశీల మనసును బాధించింది. అయితే ఆమె కోపంతో తిరిగి మాట్లాడకుండా తనకు ఉన్న నమ్మకాన్ని ధైర్యంగా చెప్పింది. మా తల్లి మంగళగౌరి అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తుంది. అమ్మవారి అనుగ్రహం మా కుటుంబంపై ఉంది. నాకెప్పటికీ సౌభాగ్యం ఉంటుంది అని చెప్పింది. సుశీల చెప్పిన మాటలు అక్కడే ఉన్న వారదత్తుడి మేనమామ విన్నాడు. ఆమె మాటల్లో ఉన్న భక్తి, విశ్వాసం అతనికి ఎంతో నచ్చాయి. ఇలాంటి సద్గుణాలు కలిగిన అమ్మాయి వారదత్తుడికి భారీగా వస్తే చాలా మంచిది అని అతని మనసులో ఆలోచన కలిగింది. ఆ తర్వాత పెద్దలతో సంప్రదింపులు జరిగాయి. వారదత్తుడికి సుశీలతో వివాహం జరిపించాలని నిర్ణయించారు. వివాహం ఘనంగా జరిగింది. సుశీల అత్తమామలను గౌరవిస్తూ భర్తను ప్రేమగా చూసుకుంటూ జీవించసాగింది. అయితే ఆమెకు తన భర్త జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం తెలియదు. వారదత్తుడికి అపమృత్యు ప్రమాదం ఉందని ఆమెకు తెలియదు. అతని తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేరు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు వారదత్తుడి జీవితంలో ప్రమాదం సంభవించే రోజు దగ్గర పడింది. ఆ సమయంలో సుశీలకు ఏదో అనుమానం కలిగింది. తన భర్తకు ఏదో ఆపద రాబోతుందని ఆమెకు తెలియకపోయినా తన మనసులో భయం అనేది మొదలైంది. ఆమె వెంటనే మంగళగౌరి అమ్మవారిని స్మరించుకుంది. అమ్మా, నా భర్తను కాపాడు, నా మాంగళ్యాన్ని రక్షించు, నాకు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు, నీ పాదాలను నమ్ముకున్నాను, నన్ను నిరాశపరచకు అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె భక్తి, ఆమె విశ్వాసం, ఆమె మాంగళ్యంపై ఉన్న పవిత్రమైన భావన అమ్మవారిని ప్రసన్నం చేశాయి. అదే సమయంలో వారదత్తుడికి సంభవించాల్సిన ఆపద తప్పిపోయింది. విధి నిర్ణయించిన ప్రమాదం తొలగిపోయింది. వారదత్తుడు క్షేమంగా బయటపడ్డాడు. సుశీల తన భర్తను క్షేమంగా చూసి ఎంతో ఆనందించింది. ఆమెకు మంగళగౌరి అమ్మవారి మహిమ మరింతగా అర్థమయ్యింది. తన తల్లి చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. అమ్మవారిపై నమ్మకం ఉంచితే, ఆమెను భక్తితో కొలిస్తే తల్లి తన బిడ్డను ఎప్పటికీ వదిలిపెట్టదు అని ఆమె తల్లి చెప్పిన మాటలు ఆమె మనసులో మార్మోగాయి. సుశీల మరింత భక్తితో మంగళగౌరి అమ్మవారిని పూజించింది. తన భర్తకు వచ్చిన ఆపద తొలగిపోయినందుకు
అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత సుశీల తన తల్లిని కలిసి జరిగిన విషయాన్ని చెప్పింది. తల్లి కూడా ఎంతో సంతోషించింది. ఇదంతా మంగళగౌరి తల్లి అనుగ్రహమే. అమ్మవారిని నమ్ముకుని చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదు అని చెప్పింది. సుశీల తన తల్లి చెప్పిన విధంగా మంగళగౌరి వ్రతాన్ని మరింత భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమలతో గౌరవించింది. వారికి వాయనం సమర్పించింది. అమ్మవారికి నైవేద్యం పెట్టింది. దీపాలను వెలిగించి తన కుటుంబ క్షేమం కోసం ప్రార్థించింది. ఆమె జీవితంలో మంగళగౌరి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండిపోయింది. వారదత్తుడు కూడా తన భార్య భక్తిని చూసి ఎంతో సంతోషించాడు. ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవించారు. ఈ విధంగా మంగళగౌరి అమ్మవారి కృపతో ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని కాపాడుకున్నదనే విశ్వాసంతో ఈ వ్రత కథ తరతరాలుగా భక్తులకు చెప్పబడుతోంది. ఈ కథలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దైవంపై ఉన్న విశ్వాసం మన కష్ట సమయంలో ధైర్యాన్ని ఇస్తుంది. మంగళగౌరి వ్రతం స్త్రీలకు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, కుటుంబ క్షేమం కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం, ఇంటి సుఖశాంతుల కోసం అమ్మవారిని భక్తితో ప్రార్థించే ఒక పవిత్రమైన సంప్రదాయం. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో అమ్మవారిని పూజిస్తూ మనసారా ఆమెను స్మరించుకుందాం. మనం చేసే పూజలో కన్నా మన మనసులో ఉండే భక్తి అనేది చాలా ముఖ్యమైనది. అమ్మవారి ముందు దీపం వెలిగించినప్పుడు, అమ్మ మా ఇంట్లో చీకట్లు తొలగించి వెలుగులు నింపు అని ప్రార్థిద్దాం. కుంకుమను సమర్పించినప్పుడు మా మాంగళ్యాలను కాపాడు అని కోరుకుందాం. నైవేద్యం పెట్టినప్పుడు మా కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం ప్రసాదించు తల్లి అని వేడుకుందాం. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు అమ్మవారి ఆశీస్సులు అందరి కుటుంబం పైన ఉండాలి అని కోరుకుందాం. మంగళగౌరి తల్లి మా ఇంట్లో ఎల్లప్పుడూ నీ అడుగులు ఉండేలా దీవించమ్మా. మా కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచమ్మా. ముత్తైదువుల మాంగళ్యాలను కలకాలం కాపాడమ్మా. సంతానం కోరుకునే వారికి సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించమ్మా. పిల్లల జీవితాల్లో మంచి భవిష్యత్తును ప్రసాదించమ్మా. ఇంట్లో ఉన్న కష్టాలను తొలగించి శాంతి సంతోషాలను నింపమ్మా. ఆర్థిక ఇబ్బందులను తొలగించి ధనధాన్యాలతో ఇల్లు కలకలలాడేలా చేయమ్మా. మా మనస్సులో భక్తిని పెంచమ్మా. మంచి మార్గంలో నడిపించే శక్తిని ప్రసాదించమ్మా. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని ఇవ్వమ్మా. మంగళగౌరి కృపతో ప్రతి ఇంట మంగళం నిండాలి. ప్రతి ముత్తైదువుకు అఖండ సౌభాగ్యం కలగాలి. ప్రతి కుటుంబంలో ప్రేమానురాగం, ఐక్యత పెరగాలి. శ్రావణ మంగళవారాల్లో అమ్మవారిని భక్తితో స్మరిస్తే ప్రతి ఒక్కరిపై తల్లి తన చల్లని చూపును ఉంచాలి. ఈ మంగళగౌరి వ్రత కథను భక్తితో విన్నవారికి, చదివిన వారికి, ఇతరులకు వినిపించిన వారికి అమ్మవారి అనుగ్రహం లభించాలని మనసారా కోరుకుందాం. మంగళగౌరి తల్లిని స్మరించుకుంటూ చివరగా మనసారా ఇలా ప్రార్థిద్దాం. అమ్మా మంగళగౌరి, నీ పాద పద్మాలను నమ్ముకున్నాము. మా జీవితాల్లో కష్టాలను తొలగించి మా కుటుంబాల్లో మంగళాన్ని నింపమ్మా. మా మాంగళ్యాలను కాపాడి మా భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించమ్మా. మా ఇళ్లల్లో ఎల్లప్పుడూ నీ అనుగ్రహం ఉండేలా దీవించమ్మా. శ్రీ మంగళగౌరీ దేవికి జై. శ్రీ పార్వతీ పరమేశ్వరులకు జై. మంగళగౌరీ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.